ఈరోజు ఖమ్మంలో భారీగా పెరిగిన తేజ ఏసీ మిర్చి ధర. హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఖమ్మంలో మనకు కమ్ తేజ వాటికి ఏసీ జెండా ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నిన్నటికి ఈరోజు చూసుకున్నట్లయితే కింటాకి రూ. 700 అయితే భారీగా అయితే పెరగడం జరిగింది. ఈరోజు ఖమ్మంలో జెండా ధర చూసుకున్నట్లయితే మనకు రూ. 15,150గా జెండా చేశారు. దాదాపుగా మనకు 5 నుండి 7 నెలల కిందట ఉన్న మిరప ధర ఈరోజు మనం ఈ ఈ ఖమ్మం మార్కెట్లో అయితే చూస్తూ ఉన్నాం. ఈ విధమైన క్వాలిటీ ఉన్న మిర్చికైతే ఈరోజు జెండాతో కొనుగోలు చేయడం జరిగింది. రూ. 15,000 పెట్టి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. గత వారం ఏదైతే ఉందో 13,000, 13,500, 14,000 నడిచిన మార్కెటు ఈరోజు ఒకేసారి 15,000, 15,150 పెరగడం జరిగిందండి. సో ఇది మనకు రానున్న రోజుల్లో ఇంకొక రూ. 500 అయితే పెరిగే అవకాశం ఉన్నది. 15,000 నుండి 16,000 మధ్యలో అయితే మార్కెట్ ఒక వారం 10 రోజులు అయితే నడిచే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నంత క్వాలిటీ మిర్చి ఈ సంవత్సరంలో మనకు సరిగా లేవు. అదేవిధంగా మనకు మన దగ్గర నుండి మిర్చి అనేసి వేరే యొక్క దేశాలకు కారం పొడిగా అయితే మనకు ఎక్స్పోర్ట్ అయితే వెళ్తూ ఉన్నవి. అందువలన అయితే మిర్చి ధరలు అయితే పెరుగుతున్నవి. సో పోయిన వారం మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడ మనకు 14,000 ఉన్న మార్కెట్ ఒకేసారి మనకు 10,150 పెరగడం జరిగిందండి. సో ఇది మనకు దాదాపుగా 6 నుండి 7 నెలల తర్వాత పెరిగిన జెండా ధర ఇది. అయితే దాదాపు మనకు ఖమ్మం మార్కెట్లోనే కాదు, అన్ని చోట్ల మనకు ఈ గుంటూరు మార్కెట్లో కూడా 15,000 పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మీడియం బెస్ట్లు చూసుకున్నట్లయితే మనకు 13,000 నుండి 13,500 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. నాన్ ఏసీ కూడా మనకు పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మనకు ఇంతకుముందు నాన్ ఏసీ మనకు 8,000, 7,000 ఈ మధ్యలో ఉన్న నాన్ ఏసీ కూడా 9,000 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు అండి. సో రానున్న రోజుల్లో మనకు ఇంకా మిరప ధరలు అయితే ఇంకొక 500 నుండి 15,000 నుండి 16,000 మధ్యలో అయితే ఖచ్చితంగా అయితే నడిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పినాం గత వారం రోజుల కిందట ఖచ్చితంగా 15,000 అవుతుంది అనేసి మనం చెప్పినాం. ఎందుకంటే మనకు మార్కెట్లో క్వాలిటీ మిర్చి రావట్లేదు. అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరానికి మనకు ఏదైతే ఉందో దిగుబడులు విస్తీర్ణం అయితే భారీగా అయితే తగ్గించడం జరిగింది. దాదాపుగా మనకు 50 నుండి 70% మేరగా విస్తీర్ణం తగ్గింది. ఒకప్పుడు ఒక రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు వేసే రైతు ఇవాళకి వచ్చేసరికి 2 ఎకరాలు ఎకరంన్నరకి పడిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు స్టాకులు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మనకు ఆంధ్ర తెలంగాణలో కలుపుకొని దాదాపుగా 1,00,00,000 నుండి 1,50,000 బస్తాలు మాత్రమే స్టాకులు అయితే ఉన్నదండి. సో ఇది ఆంధ్ర తెలంగాణలో. అదేవిధంగా అన్ని రకాలను కలుపుకొని మనకు దీంట్లో మనకు తేజాలు ఒక 30% మాత్రమే ఉన్నది. అది కూడా మనకు సూపర్ డీలక్స్ క్వాలిటీలు అనేసి చాలా అరుదుగా ఉన్నాయండి. సో అందుకని మనకు మార్కెట్ ధరలు అయితే అమాంతంగా అయితే పెరగడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఏసీల కాడ 4,000, 14,500 పెట్టి కూడా కొనుగోలు చేసి కొంతమంది వ్యాపారస్తులు ఏదైతే ఉన్నారో 14,500 వరకు కొనుగోలు చేసి మళ్ళీ ఏసీలో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఇంకొక మిరప ధరలు పెరుగుతాయనేసి అంచనాతోటి వీళ్ళు మళ్ళీ మన దగ్గర నుండి కొనుగోలు చేసుకొని మళ్ళీ ఏసీలో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు లాల్ కట్ తాళండి. ఇది 9,000, 9,500 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో మీడియం బెస్ట్లు ఇవి మనకు వచ్చేసి మనకు 13,500 నుండి 14,500 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఖమ్మం మార్కెట్లోని మార్కెట్ ధరలండి. సో అదేవిధంగా మనకు ఖమ్మంలో ఎక్కువగా మనకు ఏసీ మిర్చి మాత్రమే వస్తుంది. నాన్ ఏసీ మాత్రం చాలా తక్కువ, 500 నుండి 1,000 బస్తాలు అయితే రావడం జరుగుతుందండి. సో ఇవి లైవ్ ద్వారా మీకు ప్రతిరోజు మీకు ఏదున్నా మీకు మన ఛానల్ ద్వారా మీకు అందే అవకాశం ఉన్నది. సో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఏదున్నా మీకు జెన్యూన్గానే లైవ్ ద్వారా
అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. బాయ్, అందరికీ ధన్యవాదాలు.